హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రచన వ్లాగ్స్. లాంగ్ వీడియో చేసి అయితే చాలా రోజులు అయింది. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు వచ్చిన చాలా కామెంట్స్ అనమాట. ఆ కమెంట్స్ అన్నిటికీ ఆ కమెంట్స్లో రిప్లై ఇచ్చే కంటే ఒక వీడియో చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి, డెలివరీ తర్వాత ఎలా రొటీన్ ఫాలో అవుతే త్వరగా రికవర్ అవుతాం అనేది కూడా ఆ కామెంట్స్తోనే మీకు ఒక క్లారిటీ వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. సో న్యూ మదర్స్ అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. ప్రెగ్నెంట్ లేడీస్ అయినా న్యూ మదర్స్ అయినా అసలు స్కిప్ చేయకండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు తెలుసు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, నాకు వచ్చిన కమెంట్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. వాటితో మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అంటే వాటిలోనే ఆన్సర్స్ ఉంది, మనం ఎలా రికవర్ అవ్వచ్చు త్వరగా అనేది. సో ఫస్ట్ కమెంట్ ఏంటి అంటే, అక్క నాకు ప్రాపర్గా మోషన్ అవ్వక ఫుల్ బ్యాక్ పెయిన్ అండ్ దానివల్ల స్టిచెస్ కూడా పెయిన్ వస్తున్నాయి. డెలివరీ అయ్యి 24 days అయింది. సో ఇది ఏంటి అంటే, మనకి కాన్స్టిపేషన్ అనేది డెలివరీ తర్వాత చాలా కామన్ అనమాట. కానీ దానికి ఎందుకు ఆ రీజన్ ఏంటి అంటే, డెలివరీ అయిన వెంటనే మనకి ఫుడ్ అనేది ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోము. అంటే పొడి అన్నం, రసం అన్నం, ఇంకా మనకి కొన్ని మంచి ఫుడ్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందదన్నమాట. ఆ టైంలో పెద్దవాళ్ళు మనకి హన్నీ పెట్టరు కదా, పథ్యం ఉంటాం కదా. సో దానివల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది అవుతుంది. సో నాకైతే సివియర్గా అయింది, బ్లీడింగ్ కూడా అయింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, నాకైతే బ్లీడింగ్ కూడా అయిందనమాట, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు. సో దానికి నేను ఫాలో అయింది ఏంటి అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఒక సిరప్ ఇచ్చారనమాట, ఒక టానిక్ లాగా. అది డైలీ 2 times తీసుకున్నాను ఆ సిరప్ని. ఆ డైలీ 2 times. అండ్ ఇంకొకటి, మనకి మోషన్ వెళ్ళే ప్లేస్లో ఏంటంటే నర్వ్స్ అనేవి ఆల్రెడీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనం మోషన్ ఫ్రీగా అవ్వక మనం ఫోర్స్ఫుల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే నర్వ్స్ అనేవి ఇంకా డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రికవర్ అవ్వడానికి నేను ఫాలో అయింది ఏంటి అంటే, డాక్టర్ ఇచ్చింది నాకు ఏంటి అంటే ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. స్మూత్ అనే ఆయింట్మెంట్ ఉంటుంది. ఆ ఆయింట్మెంట్ మీరు డాక్టర్ని అడిగితే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏ మెడిసిన్ యూజ్ చేయకండి. అది నేను చెప్పినా, ఏ యూట్యూబర్ చెప్పినా మీరు డాక్టర్ని కలిసి అది వాడడం అనేది బెటర్. ఎందుకంటే మెడిసిన్స్ అనేవి అలా డైరెక్ట్గా తీసుకోకూడదు. సో అందుకే చెప్పట్లేదు. స్మూత్ అని ఉంటుంది దాని పేరు. సో అది యూజ్ చేయడం వల్ల మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఆ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇంకా బ్లీడింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఎవరికైనా ఉంటే. అండ్ ఆ టానిక్ అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. దానివల్ల మాత్రం మీకు మోషన్ అనేది ఫ్రీ మోషన్ ఈజీగా అవుతుంది. అండ్ ఇంకోటి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి స్టిచెస్ పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ కామెంట్ చూద్దామా. ఇంకొకటి ఏంటి అంటే, అక్క నాకు స్కిన్ ట్యాగ్ అంటే ఏదో చెప్పారు కదా, అది నాకు అర్థం అవ్వలేదు. అంటే నేను ప్రీవియస్ వీడియోలో నాకు స్కిన్ ట్యాగ్ రావడం వల్ల చాలా టైం పట్టింది రికవర్ అవ్వడానికి అని చెప్పాను. స్కిన్ ట్యాగ్ అంటే ఏంటి అని అడిగారు. స్కిన్ ట్యాగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే పులిపిరి. మీకు తెలుసు కదా, మనకి పులిపిరి అనేవి వస్తూ ఉంటాయి ఫేస్ మీద, నెక్ దగ్గర. కానీ ఈ స్కిన్ ట్యాగ్ ఎలా అంటే, డెలివరీ టైంలో మనకి స్కిన్ అనేది బాగా సాగుతుంది కదా నార్మల్ డెలివరీ టైంలో. అప్పుడు మనకి ఒక స్కిన్ అనేది జస్ట్ ఒక వేడి గుల్లలు వస్తూ ఉంటాయి కదా, అలా స్కిన్ ట్యాగ్ అనేది బయటకు వస్తుంది అనమాట. అది చూడడానికి మాత్రం ఒక వేడి గుల్లలాగే ఉంటుంది, కానీ అది మనకి స్కిన్ ట్యాగ్ అని డాక్టర్ చెప్పేంత వరకు నాకు తెలియలేదు. సో అది పులిపిరి అంటే ఏంటంటే, స్కిన్ అనేది సాగి అయిపోయినప్పుడు లోపల నుంచి ఒక పులిపిరిలాగా బయటకు వస్తుంది. సో అది నాకు స్టిచెస్ దగ్గరే రావడం వల్ల నాకు ఎక్కువ టైం పట్టిందనమాట రికవర్ అవ్వడానికి. కానీ అది ఐడెంటిఫై చేస్తే అది త్వరగా తగ్గిపోతుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, పులిపిరి ఏదైనా వచ్చినప్పుడు మనకి కాలుస్తారు పెద్దవాళ్ళు, అది వెంటనే పోతుంది. సేమ్ అలాగే ఈ ప్రాసెస్ కూడా నాకేం చేశారంటే, అది
అదొక చిన్న మెడిసిన్. అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. దాని పేరు తెలీదు. ఎందుకంటే డాక్టర్స్‌కే తెలుసు. అది నాకు ఆ పులిపిరి అదే స్కిన్ ట్యాగ్ మీద జస్ట్ అలా ప్రెస్ చేశారనమాట. చాలా మంట అయితే వస్తుంది. అది చాలా కొద్దిగా సేపు ఉంటుంది. కాకపోతే అది పెట్టడం వల్ల వెంటనే అదనేది అరిగిపోతుంది. సో, అది వెంటనే తగ్గిపోయే ప్రాసెసే. కాకపోతే మనకు ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టింది నాకు. సో, ఇది స్కిన్ ట్యాగ్ విషయానికొస్తే. నెక్స్ట్ కమెంట్‌కి వెళ్తే, అక్క డెలివరీ అయిన తర్వాత బాసాపట్లు వేసుకొని కూర్చోవచ్చా? అంటే ఇలా మనం కొన్ని ప్లేసెస్‌లో చక్కల మక్కల అంటారు కదా! బాసాపట్లు వేసుకొని కూర్చోవచ్చా అని అడిగారు. డెలివరీ అయిన తర్వాత ఒక 1 వీక్ 15 డేస్ వరకు మనం కాళ్ళు చాపుకొని దిండు పైన పెట్టుకోవడం వల్ల మనకేంటంటే నీరు అనేది కాళ్ళకి దిగకుండా ఉంటుందన్నమాట. కాళ్ళకి నీరు పట్టేసిందంటే మళ్ళీ కాళ్ళు వాచే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చోవడం బెటర్ ఆప్షన్. బాసాపట్లు వేసుకొని కూర్చోవాలి, ఫీడింగ్ ఇస్తున్నాము అంటే ఇట్స్ ఓకే. బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చోవడం వల్ల కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. నాకైతే నేను అలా కూర్చున్నప్పుడు నాకు చూసి డాక్టర్ చెప్పారు, ఇలా చేయకు, కాలు చాపుకొని పైకి పెట్టుకొని కూర్చోమని. అలా చేయడం వల్ల మనకేంటంటే ఆ నీరు అనేది కాళ్ళకి దిగకుండా ఉంటుందని చెప్పారు. ఇదే కమెంట్‌కి ఇంకో కమెంట్ రిలేట్ అయిన కమెంట్ ఏంటి అంటే, అక్క నాకు డెలివరీ అయ్యి 45 డేస్ అవుతుంది. బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అని చెప్పి. బ్యాక్ పెయిన్‌కి మనం ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇంకొకటి. అది ఫుల్ వీడియో క్లియర్‌గా కావాలంటే అది ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ పెయిన్ బాగా రిలీఫ్ ఇవ్వాలి అంటే నేను చెప్పేది ఒక్కటే సొల్యూషన్, నడుం కట్టు. నడుం కట్టు ఎలా కట్టుకోవాలి అనేది నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో కాకుండా నడుం కట్టు బాగా పనిచేస్తుందండి. మీరు పెద్దవాళ్ళు మనకు అది చెప్తూ ఉంటారు, డెలివరీ అయిన వెంటనే నడుం కట్టు కట్టుకోమని. ఒక్కసారి ట్రై చేయండి. బాగా సపోర్ట్ ఇస్తుంది బ్యాక్‌కి. అండ్ మనకి లాంగ్ టర్మ్‌లో కూడా బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ కూర్చున్నప్పుడు కూడా మనకి మంచిగా ఒక పిల్లోని సపోర్ట్ తీసుకొని కూర్చోవడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది బాగా తగ్గుతుంది. సో, ఇది బ్యాక్ పెయిన్‌కి సంబంధించి. ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే ఫుల్ వీడియో ఉంది మన ఛానల్‌లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకో కామెంట్ ఏంటి అంటే, నాకు చీమ వస్తుంది, కుట్లు ఓపెన్ అయ్యి చీమ వస్తుంది, ఎన్ని రోజులకి తగ్గుతుంది అక్క అని కామెంట్ చేశారు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. మీ బాడీ తీరు ఎలా ఉందనేది డాక్టర్ చూసే చెప్పగలుగుతారు. సో, చీమ పడుతుంది, ఎన్ని రోజులకు తగ్గుతుంది అని చెప్పి ఒక యూట్యూబర్స్ని, నన్ననే కాదు మీరు ఎవరినైనా అడిగి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. త్వరగా డాక్టర్ని కలవండి. ప్రాపర్గా మనకి అనాలిసిస్ చేసి అది ఏంటి అనేది వాళ్ళే చెప్పగలుగుతారు. వాటికి కమెంట్స్లో సింపుల్గా నేనైతే డాక్టర్ని కలవమని అయితే చెప్తాను. నేను రైట్ పర్సన్ని కాదు చెప్పడానికి అని. జస్ట్ నేను ఫాలో అయినవి మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి జనరల్ థింగ్స్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు అది అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకో కమెంట్ కూడా అదే. హాయ్ అక్క, నాకు బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి. సి సెక్షన్ అయ్యి 42 డేస్ అయింది. పెయిన్ కిల్లర్ వేసుకున్నా తగ్గట్లేదు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే యాక్చువల్గా తగ్గట్లేదు అంటే మీరు నడుం కట్టు బాగా ట్రై చేయండి. అదైతే బాగా యూజ్ అవుతుంది. నాకైతే బాగా యూజ్ అయింది. అండ్ ఇంకొకటి, డెలివరీ అయ్యి 26 డేస్ అవుతుంది. సి సెక్షన్ అయ్యి బ్యాక్ పెయిన్ హెవీగా వచ్చింది. బ్యాక్ పెయిన్ ఎక్కువగా అవే అండి. నాకు కమెంట్స్లో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, స్టిచెస్ గ్యాప్ వచ్చాయి, చీమ పడుతుంది, ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వచ్చాయి. సో, ఇవన్నీ నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా త్వరగా రికవర్ అవ్వాలంటే మీకు ఈ కమెంట్స్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ థింగ్, ప్రాపర్గా డైట్ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేయాలి, మనకి హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. మనకి స్టిచెస్ దగ్గర ఏంటి అంటే ఆయింట్మెంట్ ఇస్తారు, సిట్స్ బాత్ అని ఒక లిక్విడ్ ఇస్తారనమాట. ఆ లిక్విడ్ని వాటర్లో వేసుకొని ఒక టబ్ లాగా ఉంటుంది, దాంట్లో మనం కూర్చోవాలి ఆ స్టిచెస్ అనేవి హీల్ అవ్వడానికి. అది సి సెక్షన్ వాళ్ళకి కాదు, ఇది నార్మల్ డెలివరీ వాళ్ళకి చెప్తున్నాను. సిట్స్ బాత్, ఆయింట్మెంట్, ప్రాపర్ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్, వాకింగ్, ఇంకా బ్యాక్ పెయిన్ రాకుండా నడుం కట్టుకోవడం, బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఫీడింగ్ ఇవ్వడం, ఒక బెడ్షీట్ని పిల్లోలాగా చేసుకొని అందులో కూర్చొని మనం ఫీడింగ్ ఇవ్వడం వల్ల స్టిచెస్ పెయిన్ రాకుండా ఉంటుంది.
అండ్ ఇంకా సి సెక్షన్ వాళ్ళకైతే మీకు స్టిచెస్ అనేవి పొట్ట మీదే ఉంటాయి, మీకు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. సో అవేంటంటే మీరు ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయకపోతే చీమ్ అనేది పడుతుంది ఖచ్చితంగా. మీరు ఫుడ్లో కూడా ఏమన్నా చీమ్ పట్టే ఫుడ్ ఏమన్నా తీసుకుంటున్నారేమో చూసుకోండి. మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా వెంటనే గైనకాలజిస్ట్ని కలవండి. అంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఏం కాదు అది అలాగే అవుతుంది కొన్ని రోజులకి తగ్గిపోతుంది అని. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. అలాగా వెంటనే గైనిక్ని కలవండి. అండ్ మోషన్ ప్రాబ్లం చెప్పాను కదా, మోషన్ ప్రాబ్లం అందరికీ రెగ్యులర్గా కామన్గా వచ్చేదే, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దానికి సింపుల్ సొల్యూషన్ ఉంది, ఆల్రెడీ చెప్పాను కదా. ఒక టానిక్ ఇస్తారు అండ్ ఒక బ్లీడింగ్ అలా ఏమైనా అవుతుంది అంటే ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, జస్ట్ సింపుల్. అది ఒక 1 వీక్ వాడారంటే ఖచ్చితంగా మీకు చేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి బ్యాక్ పెయిన్, నడుము కట్టు. సో ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంది. ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి, కాకపోతే అవి ఏంటంటే సిమిలర్ టాపిక్స్ అనమాట. సో అందుకే అన్నీ చదవలేదు. సిమిలర్ టాపిక్ ఇదే ఆన్సర్స్, సో అందుకే ఇగ్నోర్ చేశాను. వాళ్ళకి పర్సనల్గా నేను కమెంట్ చేసి చెప్పానమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు యూజ్ అనిపించిందా? యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ న్యూ మదర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ వెళ్ళే ముందు మీకు తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.